హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు అలసంద పప్పు మునగాకు ఫ్రై తయారు చేసేద్దాం. ఒక కప్పు అలసంద పప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన నీటిని వంపేసి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని నీటిని సెపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్ట్రెయిన్ చేసిన అలసంద పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. 2 కప్పుల మునగాకును తీసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు తెల్లగడ్డ, పసుపు 1 టేబుల్ స్పూన్, రుచికి తగ్గట్టు ఉప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి 4 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలను తీసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని పక్కనుంచి మునగాకును తీసుకొని శుభ్రంగా కడగాలి. నీటిలో వేసి శుభ్రంగా కడిగిన మునగాకును ఈ విధంగా చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది. మిరపకాయలకు తొన్నలు మొత్తం తీసుకొని బౌల్లో ఉంచుకొని పక్కన ఉంచాలి. ఉల్లిపాయను మొదలు చివర కట్ చేసి నీటిలో ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను నిలువుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తెల్లగడ్డను రెబ్బలుగా తీసుకొని పైన పొట్టును తీసేయాలి. పైన పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేసి పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఓడియం వేసుకోవాలి. ఓడియం మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఓడియంని మీరేమంటారో కామెంట్ చేసేయండి. 1 రెబ్బ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా కడిగి స్ట్రెయిన్ చేసి పక్కనుంచిన మునగాకు మిశ్రమాన్ని వేసి పోపులో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మునగాకును ఉడికించుకోవాలి. మునగాకు ఉడికేలోపు మనం మునగాకు కోసం మసాలా తయారు చేసుకుందాం. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎండుమిర్చిని బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత వేరుశెనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. అప్పుడే వేరుశెనగ గింజలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. వేరుశెనగ గింజలను హై ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే పైన మాత్రం వేగుతుంది, లోపల వరకు వేగదు. వేరుశెనగ గింజలు సిమ్లో వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి తెల్ల నువ్వులు వేసుకోవాలి. ప్యాన్ వేడికే తెల్ల నువ్వులు వేగిపోతాయి. వేయించిన మిశ్రమాన్ని పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్లో 1-2 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలాను పక్కన ఉంచుకొని మునగాకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాం. మునగాకు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపును వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కూరాకులో బాగా కలవడం కోసం 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసి మునగాకులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలా మునగాకులో కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న అలసంద పప్పును వేసి మునగాకులో కలిసే విధంగా ఫ్లేమ్ సిమ్లో ఉంచి కలుపుకోవాలి.
అంతే అండి, మునగాకు అలసంద పప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.